షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు సాయంకాలం మనము నెలపడుపుకు సిద్ధపడుచున్నాము. సో అందరూ మరి సిద్ధపాటు కలిగి సమయానికి రావాలని మనం 8 నెలలు ముగించుకొని 9వ నెలలో మనం అడుగు పెడుతున్నాం. ఈ దిన కృపావాక్యం చూసుకుందాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. నిజముగా ఎంత గొప్ప ప్రణాళిక సర్వమానవాళి ఎడల దాదాపు 2000 సంవత్సరాలకు ముందుగానే ఆ పరలోకపు తండ్రి నీ నిమిత్తము, నా నిమిత్తము, మనందరి నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై, మన అతిక్రమముల నిమిత్తమై ఆయన నలగగొట్టబడ్డాడు. ఆయన వీపు నాగలి చాళ్ళ వలె దున్నపడింది. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నది. ఎంత గొప్ప భాగ్య గద బిడ్డలారా! ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత దొరకడం ఏంటి? సో అది ఒక ఉన్నతమైన ప్రణాళిక పరలోకపు తండ్రిది. కాబట్టి మన దేహంలోని అవయవాలన్నిటినీ పవిత్రంగా చేసుకోవడానికి కొరకు, పరిశుద్ధంగా చేసుకోవడానికి కొరకు. ఎందుకనగా ఒకప్పుడు మన దేహంలోని అవయవంలో అక్రమములకు అప్పగించబడినవి, అక్రమములకు అమ్మబడినవి. కానీ ఇప్పుడు పరిశుద్ధులారా, ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడ్డారో, ఎప్పుడైతే ఆయన నామమును నొసల మీద ధరించుకున్నారో బాప్తిసం ద్వారా, మరి వారి యొక్క దేహంలోని ప్రతి అవయవాలను ఆయన పవిత్రపరిచాడు. సో నీ యొక్క దేహంలోని అవయవాలన్నిటినీ పవిత్రంగా నువ్వు ఎలాగైతే కాపాడుకుంటుంటావో, ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు అంత క్రమంగా నీకు స్వస్థత దొరుకుతూ ఉంటుంది. ఎంత నువ్వు జాగ్రత్తగా నీ దేహాల్లోని అవయవాలను కాపాడుకుంటుంటావో అంత క్రమముగా మనలో స్వస్థత కలుగుతున్నది. ఆయన నిజముగా ఆయన ఒక ఉన్నతమైన ఉద్దేశం చొప్పున సర్వమానవాళి గురించి ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. సో యెషయా ప్రవక్త ద్వారా ఈ మాటలు ఈ 53వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో సో చక్కగా రాయబడి ఉన్నవి బిడ్డలారా. సో కాబట్టి యెషయా 53వ అధ్యాయం అనగానే మరి ఆయన పొందిన దెబ్బలు మనకు గుర్తు రావాలి, ఆయన గాయపరచబడింది మనకు గుర్తు రావాలి. ఆయన మన నిమిత్తమై ఆయన నలగొట్టబడ్డాడు, మన పాపముల నిమిత్తమై, మన శాపముల నిమిత్తం ఆయన నలగొట్టబడ్డాడు. మన దోష శిక్షనంతా ఆయన భరించాడు ఆ గొల్గతా గిరిలో. మరి కాబట్టి మళ్ళీ మనం ఆయనను మళ్ళీ సిలువ వేయకూడదు. మన అతిక్రమములు చేసి మళ్ళీ మనము అలాంటి పొరపాట్లు చేయకూడదు. అందుకనగా పరిశుద్ధతదే ఎన్నటికీ ఆయన రాజ్యమునకు వారసత్వము. అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించుదుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అవును నాయన, మా అతిక్రమములను బట్టి మీరు నలగొట్టబడ్డారు తండ్రి. మా పాపములను బట్టి, మా శాపములను బట్టి, మా శిక్షనంతా మీరు భరించారు తండ్రి. అవును నాయన, మీరు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థతనిస్తున్నారు. మా రోగములన్నీ మీరు వహించారు. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసు మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యేసు మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.